అందరం ఫోటోస్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ ఈవినింగ్ టైం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకు మరి ఇంత మంచి సావాసం ఇచ్చినందుకు వందనాలు. మరి నేను అనుకోకుండా బర్త్డే కూడా మరి మంచిగా జరిగించిండు. దేవుడు మహిమపరిచినాడు, ఘనపరిచినాడు. మరియు నేను ఒకటే అధ్యాయము మరి ఎవరన్నా తీసి బైబిల్ కీర్తనలు 40వ అధ్యాయంలో మరి దేవుడు అయితే 40వ అధ్యాయము 5వ వచనం అండి. దేవుడు ఈ విధంగా మరి నాకు నేను దేవుడి విషయంలో ఏది కూడా నేను చెప్పలేను. మరి దేవుడు విస్తారంగా ఇస్తున్నాడు. ప్రతిదీ కూడా నేను ఏది అడిగినా అది నాకు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాడు అని నేను గట్టిగా చెప్తున్నాను. ప్రతి విషయంలో కూడా అవిశ్వాసం అనేది నాకు లేదు. విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. ప్రతి విషయంలో కూడా దేవుడు ఈ విధంగా ఒక వారం రోజులు, ఒక 10 రోజుల నుండి అసలు నేను అనుకోలేదు ఇట్లా పెయింట్ వేయాలి, ఈ విధంగా వేయాలని. కానీ దేవుడు ఆ తలంపించాడు, వేసిస్తున్నా. మరి పిల్లలు కూడా మరి నా కుమారుడు కానీ నా భార్య కానీ ఎవరు కూడా ఎందుకు వేపిస్తున్నావు అని కూడా లేదు. మరి దేవుడే ఆలోచనతోటి నాకు ఇచ్చాడు. నేను చేసుకుంటూ పోతున్నాను. అది దేవుని చిత్తం, నాదేం లేదు, నా తలంపు ఏది లేదు. దేవుడే ఈ విధంగా నడిపిస్తుండు. ఎప్పుడు ఏం జరిగిస్తాడో నాకైతే తెలియదు. దేవుడు విస్తారంగా మరి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దానికంటే ముందు అంటే దేవుని నమ్ముకుంటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ధన్యులు. మరి అనుకోకుండా 3 వారాల క్రితము మరి ఏం పేరండి, ప్రభుపాల్, ఒకసారి లేదండి బ్రదర్. ఈ ప్రభుపాల్ అనే బ్రదరు దైవ సేవకుడు మరి బెల్లంపల్లిలో ఉంటాడు. అనుకోకుండా మోహన్ నా ఇంట్లో కిరాయికి ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి, బ్రదర్ నేను సాయంకాలము ఆదివారం రోజు నేను వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతా బ్రదర్ అంటే సంతోషం అన్న. మరి ఎందుకంటే నేను నడిపిస్తలేను కదా, ఎవరైతే మరి ముందుకు వెళ్తారంటే అదే కొనసాగుతుంది. అందుకోసము దేవుడు నాకు చూపెట్టింది కావచ్చు దేవుడు దారి, అందుకే ముందుకెళ్తున్నా. ప్రతి ఆదివారం సాయంకాలము దేవుడు ఈ విధంగా నాకు ఇచ్చాడు. ఇంకా నా మనసులో ఇంకా వేరే ఉన్నది, అది నేను చెప్పాలంటే ఏం లేదు. సాయంకాల సమయము క్రిందనే పెడదాం అనుకుంటున్నా, మళ్ళీ భోజనంతో సహా. ప్రతి ఆదివారం నాకు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇంకొక ఈ నెలనే ఒకటి ఆశ్చర్యం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. మెడికల్ కూడా మరి నా కుమారుడికి ఈ మంత్ వస్తుందని తెలిసింది. మరి మా కుటుంబ విషయంలో ప్రార్థన చేయండి. అది ఒక్కటి తాకితే ఇక నా దేవుడు ప్రతిదీ ఇచ్చినట్టే, నాకు అన్ని ఇచ్చినట్టే. నా కుమారుడు కూడా మారి మంచిగా అంటే రక్షింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. అన్ని విషయాల్లో మంచి తెలివి, జ్ఞానము దేవుడు ఇచ్చిండు కుమారుడికి. 2 పిల్లల్ని ఇచ్చిండు, భార్యను, అందమైన భార్యను ఇచ్చిండు. మరి మాకు అన్ని విషయంలో దేవుడు ఘనంగానే ఉంచిండు. కుమార్తె కూడా అమెరికాలో ఉంది. ఆమె కూడా తెలివితేటలుగా దేవుడు ఇచ్చిన తెలివితోటి బ్రతుకుతుంది. మరి ఆమె కూడా ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చేటట్టు దేవుడు కుటుంబాన్ని దీవించేటట్టు ఇంకను మేము ఆశీర్వాదించి దేవుడు మాకు అన్ని ఇస్తాడనే ఈ వచనంతో నేను ముందుకు వెళ్తున్నాను. మీరు కూడా విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఇంకో కొద్దిగా సిస్టర్ చదవలేదు అంటే చదువుతుండే కావచ్చు, కానీ నీకు సాటి అయిన వాడు ఎవ్వడును లేడు. అంటే దేవునికి సాటి ఇక నాకు సాటి అయిన వాడు ఎవ్వరు లేడు, దేవుడు ఒక్కడు తప్పించి. ఇక అంతే అనుకుంటున్నా. దేవుడు నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి తదుపరి మా మిసెస్కు మరి బర్త్డేలో తోడైనందుకు మరి మంచి భోజనం ఉంది. భోజనం దృష్టిగా తిని మీరు వెళ్ళాలని మరి దయచేసి మీరు ఇంతసేపు ఉన్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మరి అందరం కూడా సంతోషంగా ఉంటామండి.
మంచిగా పోవాలి అందరూ. ఓకే, దేవుడు దీవించిన దాకా.